మీరు కాలేజీ యాప్ నుంచి రాలేదేమి? కాలేజీ యాప్ లో ఈ క్లాస్ విన్యూవల్ యాప్ లో కంటెంట్ పెట్టాను. అక్కడ ఏమైనా ఎర్రర్ చూపించిందా మీరు క్లాస్ క్లిక్ చేసే ముందు? పీడిఎఫ్ ఓపెన్ అయిందమ్మా, కొంతమందికి ఓపెన్ అయింది. మీ ప్రాబ్లం ఏంటిదో చూసుకోండి. కొంతమందికి అయితే ఓపెన్ అయింది అది, బట్ రెస్ట్ ఆఫ్ పీపుల్ అలా అనేది సో అయిద్దాం. అది రాత్రి లాస్ట్ నైట్ ఎలా ఓపెన్ చేయాలో మీ సిఆర్కి చెప్పాను, అంటే గ్రూప్ అడ్మిన్ కి చెప్పాను. ఎంపీసీ గ్రూప్ కి అయితే గౌతమి అండ్ మైక్రోబయాలజీకి సంధ్యారా చెప్పాను ఆల్రెడీ. సో రెస్ట్ ఆఫ్ అది ఈజీ ఓపెన్ చేసుకుని, కొంచెం వీవ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ అవ్వకపోవచ్చేమో కానీ, బట్ వీవింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. కొంచెం చూడండి, వీవ్ ఆప్షన్ అనేది ఉంటే దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. సో ఓకే అండి, ఓపెన్ అయింది. ఓకే అండ్ ఓకే, క్లాస్కి వచ్చేసరికి మొత్తం మీద ఈ అటెండెన్స్ డైరెక్ట్ గా క్లాస్ కాలేజీ యాప్ ఉంది కదా, కాలేజీ యాప్ కనెక్టెడ్ అయి ఉంటుంది. ఎంతమంది పార్టిసిపెంట్స్ వస్తే అంత మాక్సిమం దానికి కనెక్టెడ్ అయి ఉంటుంది కాబట్టి అందరూ రావడానికి ట్రై చేయండి. అటెండెన్స్ డైరెక్ట్ కనెక్షన్ కాబట్టి మేబీ నేను క్లాస్ అయిపోయాక అటెండెన్స్ చెక్ చేస్తాను, ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు రెగ్యులర్ గా అనేది ఇక్కడ నుంచి చెక్ చేస్తాను. సో ఎవరు రెగ్యులర్ గా ఉన్నారు, ఎవరు ఇర్రెగ్యులర్ గా ఉన్నారు, ఎందుకంటే అది సార్ట్ అవుట్ చేయమన్నారు మేనేజ్మెంట్. సో ఎవరెవరు రెగ్యులర్ గా వస్తున్నారు అనే విషయం మీద. సో దాని ప్రకారం వాళ్ళు మరి ఏ అనాలిసిస్ చేస్తారో తెలియదు, అది అందుకు మెయిన్ గా. సో ఇక నుంచి మేబీ నెక్స్ట్ మంత్ కూడా లాక్డౌన్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయమంటే ఆల్మోస్ట్ ఆల్ క్లాసెస్ అన్ని ఆ యాప్ ద్వారానే అవుతాయి. కాబట్టి ఆ యాప్ కి మీరు కొంచెం అడాప్ట్ చేసుకొని ట్రై చేయండి, ఆ యాప్ నుంచి ఇంటానికి ట్రై చేయండి. బట్ ఈ జూమ్ లింక్ అనేది నా అకౌంట్ ద్వారా, నా కాలేజీ అకౌంట్ ద్వారా దానికి కనెక్టెడ్ అయింది కాలేజీ యాప్. సో డైరెక్ట్ గా అటెండెన్స్ దానిలో పడిపోతుంది. సో నెక్స్ట్ వన్, precipitation titrations. Precipitation titrations next class. So last acid base titrations అయిపోయినాయి and redox titrations అయిపోయినాయి. Now it is a precipitation titration. సో ఆల్మోస్ట్ వీటిని మనం మాక్సిమం ఈ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ని సిల్వర్ ఏజీకే మాక్సిమం ఏజీ ప్లస్ అనేది మాక్సిమం వాడతాం. సో యాజ్ ఏ టైట్రెంట్ గా మాక్సిమం ఏజీ ప్లస్, మేబీ సిల్వర్ నైట్రేట్ కానీ సిల్వర్ క్లోరైడ్ కానీ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మాక్సిమం వాడతాం. కాబట్టి ఏజీ ప్లస్ నే ఈ ప్రెసిపిటేషన్ టైట్రేషన్ లోకి ఇన్వాల్వ్ ఎక్కువ చేస్తుంది. అందుకే వీటికి ఇంకో నేమ్ ఏంటిదంటే అర్జెంటోమెట్రిక్ టైట్రేషన్స్ అని పేరు. అర్జెంటోమెట్రిక్ టైట్రేషన్స్ ఎందుకంటే సిల్వర్ కి తెలుసు, సిల్వర్ కి లాటిన్ నేమ్ ఏంటిది అర్జెంటీనం. అర్జెంటీనం అనేది సిల్వర్ కి లాటిన్ నేమ్. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం మాక్సిమం ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ మొత్తం సిల్వర్ బేస్డ్ గానే తీసుకుంటాం. కాబట్టి సిల్వర్ అయాన్స్ ఫాస్ట్ గా ప్రెసిపిటేషన్స్ ఫామ్ చేస్తాయి.
ఏ టైప్ ఆఫ్ anion తోనైనా ఈ సిల్వర్ క్యాటయాన్ అనేది ప్రెసిపిటేషన్ ఫామ్ చేస్తుంది. అందుకే వీటిని అర్జెంటోమెట్రిక్ టైట్రేషన్స్ అని కూడా కాల్ చేస్తుంటాం. సో దీనిలో ఏంటంటే ఇందాక లాస్ట్ టైట్రేషన్స్ వరకు యాసిడ్ బేస్ లో కానీ ఆ రిడాక్స్ టైట్రేషన్స్ లో కానీ మనం ఒక స్పెషల్ ఇండికేటర్ ని తీసుకుంటూ ఎండ్ పాయింట్ ని చూసుకున్నాం. రెండు క్లియర్ సొల్యూషన్స్ వస్తాయి, either యాసిడ్ బేస్ లోనైనా ఆ రిడాక్స్ టైట్రేషన్స్ లో. బట్ ఇక్కడ మనకి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో మీరు తీసుకునే బ్యూరేట్ లో టైట్రేట్ అండ్ ఈ కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకునే టైట్రేట్ అండ్ అదర్ ఇండికేటర్ మొత్తం కూడా చివరికి ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. కాబట్టి మీరు titration with the titrant in the form of precipitate is called the precipitation titration, sir. లేకపోతే which titrations are either analyte and titrant are insoluble precipitate కనుక ఫామ్ చేస్తాయి. సో మీరు తీసుకునే బ్యూరేట్ టైట్రేట్ కానీ ఆ టైట్రేట్ కానీ రెండు కలిసి ఒక ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ కనుక ఫామ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ టైట్రేషన్స్ ని ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అని అంటారు. సో మీరు కావాలంటే ఒక కీవర్డ్ గా రాస్తాను, టైట్రేట్ అండ్ టైట్రేట్ forms an insoluble precipitate form చేస్తాయి. In which titrations the titrate and the titrate forms an insoluble precipitate. The titrations is called the precipitation titrations or argentometric titrations గా కాల్ చేస్తాం. ఇది ఫేమస్ వన్, మాక్సిమం మనం లాబొరేటరీలో కూడా యూజ్ చేస్తుంటాం జనరల్ గా. ఇది కనుక కొన్ని లాస్ట్ చెప్పాను కదా, మాక్సిమం మీరు ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ బాగా చేసి ఉంటారు అప్ టు 5th సెమిస్టర్ వరకు, సో ఈ పేపర్ ఈజీగా ఉంటుందండి. ఈ పేపర్ లో వచ్చేవన్నీ మీరు ల్యాబ్ లో చేసే ఆల్మోస్ట్ అన్ని టెక్నీషియన్స్ దీనిలో వస్తుంటాయి. కాబట్టి ఎవరైతే బాగా చేస్తారో ఆ పేపర్ ఈజీగా ఉంటుంది. సో దీనిలో ఏంటంటే మ్యాక్సిమం సిల్వరే ఎక్కువ అయాన్స్ ని ఫామ్ చేసింది కాబట్టి ప్రెసిపిటేషన్స్ గా Ag ప్లస్ అనేది మ్యాక్సిమం వాట్ ఎవర్ NaCl తో కానీ NaCl తో టైట్రేట్ అయింది అనుకోండి, AgCl అనే వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేట్ ని ఇండికేషన్ బై డౌన్ యారోతో చూపిస్తాం. ప్రతిసారి ఎక్కడ AgCl ప్రెసిపిటేషన్ ఫామ్ అయినా కానీ కెమికల్ రియాక్షన్స్ లో కెమిస్ట్రీలో AgCl డౌన్ యారోతో రిప్రజెంటేషన్ చూపించాలంటే అది ప్రెసిపిటేషన్ గా ఇండికేషన్ చూపిస్తుంటారు. నెక్స్ట్ వన్, సో వాట్ ఎవర్ టైట్రేషన్స్, ఇక్కడ టైట్రేట్ అనేది కామన్ Ag అనేది, అండ్ రకరకాల ఫార్మాట్ లో సపోజ్ ఈ Ag అనేది K2CO3 తో కానీ NaCl తో కానీ లేకపోతే K2SO4 తో కానీ ఎనీ టైప్ ఆఫ్ ది రియాక్షన్స్ పైన ఇది టైట్రేట్ అవుతుంది. Ag2CO3 ఆర్ Ag2SO4. సిల్వర్ సల్ఫేట్ అనే ప్రెసిపిటేట్ ఆర్ సిల్వర్ కార్బోనేట్ అనే ప్రెసిపిటేట్స్ ఫామ్ అవుతాయి. సో మాక్సిమం ఈ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ లో వాడే యానయాన్స్ ఏంటి అంటే either ఆల్మోస్ట్ అన్ని హ్యాలైడ్ అయాన్స్, Cl మైనస్, బ్రోమైడ్ ఆర్ అయోడైడ్ ఆర్ థయోసైనేట్, ఈ టైప్ ఆఫ్ ది యానయాన్స్ మనం ఈ రియాక్షన్ లో చూస్తా ఉంటాం. సో ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ మాక్సిమం సిల్వరే ఫామ్ చేసింది. మనకి ఇన్ని రకాల పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ లో ఒక్క సిల్వర్ అంత ఫాస్ట్ గా ఏ అదర్ క్యాటయాన్ కూడా ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తుంది. మీరు ఆల్రెడీ లాస్ట్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ముందుగా చెప్పుకుంటారు, డబుల్ సాల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ AgCl. సో AgCl మనకి
అవుటర్ స్పియర్ లో ఫస్ట్ వెర్నర్స్ థియరీ ప్రకారం చెప్పేటప్పుడు చదువుతుంటారు. సో కోఆర్డినేషన్ స్పియర్ లో క్లోరైడ్ అండ్ అవుటర్ స్పియర్ లో క్లోరైడ్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫికేషన్ కి సిల్వర్ మెథడే వాడతాం. సో సార్ చెప్పే ఉంటారు కోబాల్ట్ తో NH3 4 ఉన్నాయి, లోపల 2 క్లోరిన్ ఉన్నాయి, బయట 1 క్లోరిన్ ఉంది. 1 క్లోరిన్ ఉందా, ఆ 2 క్లోరిన్స్ ఉన్నాయా, 3 క్లోరిన్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫికేషన్ కోసం ఈ సిల్వర్ నైట్రేట్ తో కనుక టైట్రేషన్ చేస్తే ఆ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ని, సో ఎన్ని Ag ప్లస్ లు ఇన్వాల్వ్ అయితే అన్ని క్లోరైడ్ అయాన్స్ బయట ఉన్నాయి. సో అన్ని క్లోరైడ్ అయాన్స్ బయట ఉన్నాయి అంటే 2 ఉన్నాయి అనుకోండి, లోపల 1 ఉన్నట్టు. మాక్సిమం మనకి 3 గా ఉంది. సో 3 అమోనియాలు 3 క్లోరైడ్ మొత్తం లోపలే ఉన్నాయి అనుకోండి, కోబాల్ట్ యొక్క 6th కోఆర్డినేషన్ నెంబర్ సాటిస్ఫై అవుతుంది. క్లోరైడ్ అయాన్స్ ఎటువంటి రియాక్షన్ ఫార్మ్ చేయలేదు. సో ప్రెసిపిటేషన్ ఫార్మ్ కాకపోతే క్లోరైడ్ అయాన్ బయట అవుటర్ స్పియర్ లో ఏమీ లేవని ఒక మెథడ్ గా చూద్దాం. మీకు వెర్నర్స్ థియరీలో చెప్పినప్పుడు సార్ చెప్పుకుంటారు. సో Ag సిల్వర్ నైట్రేట్ ఎవరా గుర్తుందా? వెర్నర్స్ థియరీ. సో మాక్సిమం ఎన్ని క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి, ఎన్ని బ్రోమైడ్ అయాన్స్ ఉన్నాయి అనేది ఈ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. అంటే ఇక్కడ కర్వ్ ఎలా ఉంటుందంటే ఈ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ యాసిడ్ బేస్ లో ఏం చెప్పాను, వాల్యూమ్ ఆఫ్ ది బేస్ తీసుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ pH రేంజ్ తీసుకున్నాం అంతేనా. కర్వ్ ప్రకారం కర్వ్స్ అనేవి వాల్యూమ్ ఆఫ్ ది బేస్ వర్సెస్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది యాసిడ్ ప్రకారం చెప్పాము. ఎలా టైట్రేషన్స్ వస్తే అలా చూసాం. అండ్ సెకండ్ రిడాక్స్ టైట్రేషన్స్ లో సేమ్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది Ag ప్లస్, సో సేమ్ వాల్యూమ్ ఆఫ్ ది Ag ప్లస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ పొటెన్షియల్ వోల్ట్స్ లో తీసుకున్నాం అంతేనా. ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ప్రకారం తీసుకున్నాం. సేమ్ ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ ది కర్వే వచ్చింది. సో డిపెండింగ్ ఆన్ ది రిడాక్స్ టైట్రేషన్స్ ప్రకారం ఎటువంటి గ్రాఫ్ వస్తే అలా. బట్ వాల్యూమ్ ఆఫ్ ది సిల్వర్ అండ్ ఎలక్ట్రో పొటెన్షియల్ వాల్యూస్ ప్రకారం కన్సిడర్ చేయాలి కాబట్టి వోల్ట్స్ లో తీసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ లో సేమ్ వాల్యూమ్ ఆఫ్ ది సిల్వరే తీసుకుంటాం, వీరెట్ లో తీసుకునేదే తీసుకుంటాం. అన్నిటిలో వీరెట్ లోదే తీసుకుంటాం. వీరెట్లోది x యాక్సిస్ లో తీసుకుంటాం, y యాక్సిస్ లోనేమో మనం తీసుకున్న వాల్యూమ్ ఎంతైతే ఉందో కొనికల్ క్లాస్ లో అది కాన్సంట్రేషన్ కాబట్టి. సో వాల్యూమ్ ఆఫ్ ది Ag ప్లస్ అండ్ ప్రెసిపిటేషన్ ఆఫ్ ది క్లోరైడ్. ఒకవేళ Ag సిల్వర్ ని NaCl తో కనుక టైట్రేషన్ చేసేటప్పుడు ద పవర్ ఆఫ్ ది యానయాన్ ని కన్సిడర్ చేస్తాం. సో యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అండ్ రిడాక్స్ టైట్రేషన్స్ కర్వ్స్ ఉన్నట్టే ఇక్కడ కూడా ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ కి కర్వ్ రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. కర్వ్ రిప్రజెంటేషన్ ఏ విధంగా తీసుకుంటే ద x యాక్సిస్ లోనేమో వాల్యూమ్ ఆఫ్ ది బ్యూరేట్ సొల్యూషన్ తీసుకుంటాం, మాక్సిమం సిల్వరే కన్సిడరేషన్ గా తీసుకుంటాం. అండ్ y యాక్సిస్ లో పవర్ ఆఫ్ ది యానయాన్. అండ్ ఇక్కడ కూడా మీరు బిఎస్సి లెవెల్లో ఫస్ట్ అనలిటికల్ మెథడ్స్ వస్తుంది కాబట్టి బేసిక్స్ థింగ్స్ ఉన్నాయి మాక్సిమం. కాబట్టి Ag ప్లస్ Cl మైనస్ మాక్సిమం మోడల్ ఎగ్జాంపుల్ గాను అదే తీసుకుంటాం. కాబట్టి పవర్ ఆఫ్ ది క్లోరైడ్ యానయాన్ తీసుకుంటే ఇక్కడ కర్వ్ కూడా సేమ్ పవర్ ఆఫ్ ది క్లోరైడ్ యాన్ ఇలానే వస్తుంది. సో మీరు పాయింట్స్ గా కన్సిడర్ చేయండి, ఇవి డేటాస్. సో మీరు టైట్రేషన్ ఒక 7 స్టెప్పులు టైట్రేషన్ చేశారనుకోండి, ఇవి పాయింట్స్. సో ద కర్వ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ ఇది వాల్యూమ్ ఆఫ్ ది సిల్వర్ వర్సెస్ ప్రెసిపిటేషన్ పవర్ ఆఫ్ ది యానయాన్. ఇక్కడ క్లోరైడ్ యానయాన్ గా తీసుకుంటాం. క్లియర్? టైట్రేషన్ కాన్సంట్రేషన్ వర్సెస్ టైట్రేషన్స్ వాల్యూమ్స్ ప్రకారం కన్సిడర్ చేసుకుంటే ఇది కర్వ్. నెక్స్ట్ వన్ క్లియర్? ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ ఈజీగానే ఉంటుంది. నేను మీకు PDF కూడా
పంపించున్నాను. పీడిఎఫ్ మీరు ఎవరో ప్రింట్అవుట్ తీసుకోవద్దండి, ప్రింట్అవుట్ తీయవద్దు ఎవరు. ఎందుకని అంటే దానిలో కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి. నేను డ్రాఫ్ట్ గానే పంపించాను. మ్యాక్సిమం 99% కరెక్ట్ దానిలో ఉంది. ఎక్కడైనా నేను చూస్తున్నాను అదేంటంటే, సో ఫాస్ట్ గా రాసుకుంటే వెళ్ళాను, నేను టైప్ చేసుకుంటా. ఎక్కడన్నా టైపో ఎర్రర్స్ వస్తాయేమో చూసుకొని నేను మళ్ళీ ఫైనల్ యూనిట్ అయిపోయాక ఫైనల్ ప్రింట్అవుట్ డాక్యుమెంట్ అనేది పంపిస్తాను. అప్పుడు దాకా అందరూ నోట్స్ చూసుకోండి. అంటే దానిలో ఫిగర్స్ కూడా లేవు. కావాలంటే చూడండి, యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లో స్ట్రాంగ్ బే యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ ఆ కన్వర్షన్స్ ఉన్నాయి కదా, 4 కేసెస్. ఆ 4 కేసెస్ కి డయాగ్రామ్స్ లేవు, ఫిగర్స్. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే క్లియర్ గా దానిలో అక్కడక్కడ నేను మిమ్మల్ని రన్నింగ్ నోట్స్ రాయమన్నాను. రన్నింగ్ నోట్స్ రాసేటప్పుడు నేను గ్రాఫ్స్ రాశాను సేమ్ ఇలా. ఈ కర్వ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్ కర్వ్ టైట్రేషన్స్ కి దానిలో లేదు మెటీరియల్, లాస్ట్ నైట్ పెట్టిన మెటీరియల్. కాబట్టి అలాంటి చిన్న మోడిఫికేషన్స్ పెట్టి నేను ఫైనల్ ప్రింట్ యూనిట్ అయిపోయాక పంపిస్తాను. మీరు జస్ట్ చూసుకుంటారు అని పంపించాను. యాప్ కి అడాప్ట్ అవుతారు. ఎక్కడెక్కడ కంటెంట్స్ ప్లేస్ చేస్తాం, ఎక్కడ హోంవర్క్స్ ఇవ్వచ్చు, ఎక్కడ అసైన్మెంట్స్ పాస్ చేయొచ్చు అని జస్ట్ టెస్ట్ అండ్ ట్రయల్ కోసం లాస్ట్ నైట్ అయి పెట్టాను. బట్ ఎవరో ప్రింట్అవుట్ తీసుకోవద్దు. అందరు కావాలంటే నోట్స్ రాయండి, ఎత్తి రాయండి, ఆ మెటీరియల్ లో ఉన్నది. కావాలంటే నేను యూనిట్ అయిపోయాక ప్రింట్అవుట్ మెటీరియల్ ఇస్తాను. అప్పుడు ఇవన్నీ ఇండికేషన్స్ తో క్లియర్ గా 99.29% క్లియర్ గానే ఇస్తాను. ఓకేనా? సో ఇది కర్వ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. సో ప్రతిసారి మీరు ప్రీవియస్ టైట్రేషన్స్ కంపారిటివ్ గా చదవండి. కంపారిటివ్ గా చదివితేనే ఒకదానికొకటి క్లియర్ గా ఉంటుంది. లేకపోతే ఆ టైట్రేషన్ దీనిలోను, దీని టైట్రేషన్ దానిలోనూ రాస్తారు. సో precipitation titrations also called as a agentometric titrations. Because of maximum precipitation titrations, we will use as a Ag plus silver cation as a titrate గానే వాడతాం. టైట్రేటే మారిపోతా ఉంటది. క్లోరైడ్ అయాన్ ఒకసారి, బ్రోమైడ్ అయాన్ ఇలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ పవర్ ఇండికేషన్ ప్రకారం దీన్ని చూస్తాం. సో తర్వాత దీనిలో కూడా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్. ఈ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ క్లాసిఫికేషన్ మెయిన్ గా ఇండికేటర్ బేస్డ్ గా చూసాం. సో లైక్ రిడాక్స్ టైట్రేషన్స్ లో కూడా మనం ఒకటి ఎక్స్టర్నల్ ఇండికేటర్, ఇంటర్నల్ ఇండికేటర్ అండ్ ఒకటి రిడాక్స్ ఇండికేటర్ ని తీసుకున్నాం. 3 టైప్స్ ఆఫ్ ది ఇండికేటర్స్ ప్రకారం రిడాక్స్ టైట్రేషన్ ని డివైడ్ చేసాం. బట్ సేమ్ థింగ్ ఇక్కడ ఫైండింగ్ ద ఎండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం 3 క్లాసిఫికేషన్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్ టైట్రేషన్ తీసుకున్నా. అవి మెయిన్ గా 3 జనరల్ టైప్స్ ఆఫ్ ది ఇండికేటర్స్ ప్రకారం తీసుకున్నాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మోర్స్ మెథడ్. మోర్ మెథడ్ ఒకటి, అండ్ సెకండ్ వన్ Volahard method. Volahard method. And third one వచ్చేసరికి Peasants method. Peasants method. So precipitation titrations are mainly classified into 3 types based on the general uses of the general types of the indicator. Indicator based గానే వీటిని క్లాసిఫై చేసుకున్నాం precipitation titration. బట్ అన్నిటిలో ఉండే కామన్ టైట్రేట్ ఏంటిదంటే సిల్వర్. సో Ag+ అనేది కామన్ గా ఉంటుంది, బట్ ఇండికేటర్ అనేది మారుతా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మోర్స్ మెథడ్ లో ఉన్నాం అనుకోండి. ఈ మోర్స్ మెథడ్ కి మనం మాక్సిమం తీసుకోవాల్సింది క్రోమేట్ CrO4 2- taking as a indicator. సో ఈ క్రోమేట్ డైక్రోమేట్ కాదు, సింపుల్ క్రోమేట్. అంటే సింపుల్ గా మీరు చూడాలంటే K2Cr4 పొటాషియం క్రోమేట్ సొల్యూషన్. ఇది డైక్రోమేట్ కాదు. అందుకే ఈ K2 ని K+ రెండింటిని తీసేసి మనం
as a 2- గా తీసుకుంటాం, క్రోమేట్ గా తీసుకుంటాం. అండ్ ఇది యాజ్ ఏ ఇండికేటర్ గా తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఉపయోగించేస్తున్నాం కాబట్టి ఇది మోర్స్ మెథడ్. ఈ మోర్స్ అనే సైంటిస్ట్ ఆ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ కి ఐడెంటిఫై చేసింది కాబట్టి. అదే బాల్ హార్డ్ మెథడ్ లో వచ్చామనుకోండి, ఇది థయోసైనేట్ అనే Fe ఫెర్రిక్ క్లోరైడ్, దీన్ని మనం థయోసైనేట్ ఫార్ములాగా తీసుకుంటాం కాబట్టి. ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్ తెలుసు మీకు, రెడ్ కలర్ సొల్యూషన్ లో ఉంటుంది. ఇది సిల్వర్ అయాన్ తో టైట్రేషన్ చేసేటప్పుడు ఐరన్ థయోసైనేట్ అనే కోఆర్డినేటెడ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. అందరికి తెలుసు SCN-, లాస్ట్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో వచ్చింది థయోసైనేట్ లైగండ్ SCN-. సో ఇది Fe3+ తో కలిసి ఒక రకమైన కాంప్లెక్స్ ఫామ్ చేసింది. ఆ కాంప్లెక్స్ అనేది రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. సో రెడ్డిష్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే Fe3+ యాజ్ ఎన్ ఇండికేటర్ గా దాన్ని వోల్హార్డ్ మెథడ్ గా చెప్తాం. అదే విధంగా ఫ్రాజెన్స్ మెథడ్ లో మనం మాక్సిమం వాడేది సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తో ఒక ఫ్లోరోసెన్స్ రిలేటెడ్ గా వాడతాం. ఫ్లోరోసెన్స్ ఇది లైక్ ఫోటోకెమిస్ట్రీ రిలేటెడ్ గా ఉంటుంది. ఒక యూవీ లైట్ పాస్ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రెసిపిటేట్ అనేది కనబడుతుంది, ఒక రకమైన కలర్ ఫార్మాట్. సో ఆ యూవీ విజిబుల్ లైట్ ఉపయోగించి ఫ్లోరోసెన్స్ ని అబ్జర్వ్ చేసుకొని ఐడెంటిఫై చేయడానికి ఫ్రాజెన్స్ మెథడ్. దీన్ని ఇండివిజువల్ గా డీటెయిల్డ్ గా చదవాలండి, 3 మెథడ్స్. సో ఫస్ట్ వాడు ఒకవేళ 10 మార్క్స్ కానీ ఆ 5 మార్క్స్ కానీ సో రైట్ అబౌట్ ద ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అంటే సింపుల్ గా ఇట్ ఈస్ ఏ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అండ్ డెఫినేషన్ ఫార్మాట్ లో రాసి దానికి ఒక మోడల్ ఎగ్జాంపుల్ సిల్వర్ నైట్రేట్ ప్లస్ NaCl తో రియాక్షన్ చూపించి తర్వాత ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది కర్వ్స్ ఫర్ precipitation titrations అని ఇందాక చూపించిన కర్వ్ అండ్ దాని యొక్క ఎక్స్ప్లనేషన్. సో ఇన్ ద x-axis we will take as a silver volume and in y-axis we are taking as a precipitation power of the chloride ion and the curve representation is like this అని curve representation. తర్వాత ఈ classifications precipitation titrations mainly classified as a 3 methods and వీటిని మెయిన్ గా based on mainly based on classified by using indicators. So indicator type ను బట్టి దాని యొక్క మెథడ్స్ అనే క్లాసిఫికేషన్. సో ఫస్ట్ దానిలో ఈ రోజు క్లాస్ కి మోర్స్ మెథడ్ చూద్దాం. ఈ మోర్స్ మెథడ్ కొంచెం సింప్లిఫై చేసుకొని రాసుకోవాలండి మీరు. సో డైరెక్ట్ గా మెటీరియల్ లో బాగానే ఉంది, బట్ కొంచెం డీటెయిల్ గా చూడడానికి మీకు అది అర్థం అవుతుంది. సో ఈ దాదాపు 1800s లోని టైట్రేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది 1855 బై మోర్ అనే సైంటిస్ట్, బై కార్ల్ ఫ్రెడరిక్ మోర్. ఫ్రెడరిక్ మోర్ అని రాయండి, ఆర్ KF మోర్. ఫ్రెడరిక్ మోర్ అనే సైంటిస్ట్ దీన్ని ఫస్ట్ 1855 లో స్టార్ట్ చేశారు. సో ద ఫస్ట్ ఇండికేటర్ ఫస్ట్ ఏం చేసిందంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. మీరు ప్యూరేట్ లో Ag సిల్వర్ నైట్రేట్ తీసుకుంటారు, AgNO3 టేకింగ్ యాజ్ ఏ ఇన్ ప్యూరేట్ లో తీసుకుంటారు అనుకోండి, ప్యూరేట్ లో తీసుకుంటారు. అండ్ ఫస్ట్ సెటప్ చేసుకుంటాం కదా ఇన్స్ట్రుమెంటేషన్ మొత్తం ప్యూరేట్ లో తీసుకొని మీరు NaCl తో టైట్రేషన్ మొదలెట్టారు. NaCl కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటాం. కోనికల్ ఫ్లాస్క్ లో NaCl తో పాటు క్రోమేట్ అనే ఇండికేటర్ ను కూడా తీసుకుంటారు. కోనికల్ ఫ్లాస్క్ లో క్రోమేట్ మీరు ఎర్లీగా తీసుకున్నా ఓకే, ఆ టైట్రేషన్ మొత్తం అయిపోయి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అన్న టైంలో మీరు దాన్ని ఇండికేషన్ గా తీసుకున్నాం. సో ఫస్ట్ సిల్వర్ నైట్రేట్ టైట్రేషన్ అగైన్స్ట్ విత్ NaCl. సో కోనికల్ ఫ్లాస్క్ తో చేసుకుంటుండో సో ఏం ఫామ్ అవుతుంది అంటే AgCl అనే వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది ప్లస్ సోడియం నైట్రేట్ అనే ఫార్ములా.
NaNO. Then NaNO2 ఫామ్. సో ఇప్పుడు ఈ వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది అనుకున్నారండి, మనకు కనబడుతుంది వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవటం. మనకి ప్రెసిపిటేట్ కొనికల ఫ్లాస్క్ లో మందం కనబడుతుంటది. సో అది ఫామ్ అవుతుంది అన్న టైంలోనైనా మీరు దీన్ని సో తీసుకున్నాం ఓకే, లేకపోతే CrO4. సో మీరు ఏదర్ కోనికల్ ఫ్లాస్క్ లో ఎర్లీగా బిఫోర్ స్టార్టింగ్ టైట్రేషన్ లో తీసుకున్న 2-3 డ్రాప్స్ ఓకే, ఆ ఫామ్ అవుతున్న టైంలో తీసుకున్నా ఓకే. సో ఎప్పుడైతే NaCl కంప్లీట్ గా కన్స్యూమ్ అవుతుందో క్లోరైడ్ అయాన్స్ మొత్తం Ag+ తో ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వడంలోనే ఇంకా క్లోరైడ్ అయాన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు CrO4 అనేవి ఉన్నాయి, ఇంకా అయాన్స్ మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ సిల్వర్ నైట్రేట్ ఇంకా టైట్రేషన్ పంపిస్తూనే ఉంటుంది. పంపించినప్పుడు ఎప్పుడైతే క్లోరైడ్ అయాన్స్ అన్ని అయిపోయాయో Ag+ అన్నీ ఎక్స్ట్రాగా మిగిలిపోతా ఉంటాయి, పైనుంచి పడుతూ ఉన్నాయి కదా. సో Ag+ అన్ని ఈ క్రోమేట్ తో రియాక్ట్ అయ్యి సిల్వర్ క్రోమేట్ గా ఫామ్ అవుతుంది, CrO4, Ag2CrO4. దీని యొక్క కలర్ ఏంటంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్ గా ఫామ్ అవుతుంది. ఇది ప్రెసిపిటేట్, బట్ రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ గా ఫామ్ అవుతుంది. రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అంటే మనకి ఎండ్ పాయింట్ వచ్చేసినట్టు. ఎందుకంటే క్లోరైడ్ అయాన్స్ అన్ని సిల్వర్ తో ఫామ్ అయిపోయాక కోనికల్ ఫ్లాస్క్ లో క్లోరైడ్ అయాన్స్ అనేవి మిగిలి ఉండవు. కాబట్టి క్లోరైడ్ తో Ag+ ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. మీరు క్రోమేట్ అయాన్స్ ఉన్నా కానీ క్లోరైడ్ అయాన్స్ తోనే ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంటది. కాబట్టి సిల్వర్ ఫస్ట్ క్లోరైన్స్ అయాన్స్ మొత్తం కన్స్యూమ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే క్లోరైడ్ అయాన్స్ కన్స్యూమ్ అయిపోయాయో మిగిలిపోయిన CrO4 అనేవి స్టార్ట్ విత్ ద సిల్వర్ క్యాటయాన్. సిల్వర్ క్యాటయాన్ తో క్రోమేట్ యానయాన్ అనేది ప్రెసిపిటేట్ గా ఫామ్ అయితే మనకు వచ్చే కలర్ ఏంటంటే రెడ్డిష్. ఎప్పుడైతే రెడ్డిష్ బ్రౌన్ జస్ట్ అబ్జర్వ్ చేస్తారో ఇమిడియట్ గా టైట్రేషన్ ఆపేసి ప్యూరేట్ రీడింగ్ చేస్తారు. ప్యూరేట్ రీడింగ్ మేబీ 10 ml వచ్చింది అనుకోండి, ఓకే 10 ml ఫస్ట్ రీడింగ్. అగైన్ సెకండ్ రీడింగ్ సేమ్ సెకండ్ రీడింగ్ లో కూడా కోనికల్ ఫ్లాస్క్ లో NaCl సొల్యూషన్ అండ్ క్రోమేట్ యానయాన్ ఆర్ పొటాషియం క్రోమేట్ ఆర్ అమోనియం క్రోమేట్, 2 types ఆఫ్ ఏదైనా మనకి క్రోమేట్ కావాలి. మనకి ల్యాబ్ లో ఉండే అవైలబుల్ కెమికల్స్ ని బట్టి ఏదైనా పొటాషియం క్రోమేట్ కానీ ఆర్ అమోనియం క్రోమేట్ కానీ తీసుకోవాలి. సో ఈ రియాక్షన్స్ ఇంపార్టెంట్ ఒక్కో దానిలో. మీకు ఎక్కడైనా ఫిగర్ వచ్చినా ఆ రియాక్షన్స్ వచ్చినా, సో జస్ట్ పీరియడ్ లో ఏం తీసుకుంటున్నాం, కోనికల్ ఫ్లాస్క్ లో ఏం తీసుకుంటున్నాం, ఏ విధమైన ప్రొడక్ట్ వస్తుంది. సో ఆ ప్రొడక్ట్ ఇండికేటర్ ప్రకారం ఏ విధమైన కలర్ ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. అచ్చం మీరు వైట్ ప్రెసిపిటేట్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంది. సో ఎందుకు ఇండికేటర్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఆల్రెడీ టైట్రేషన్ చేసుకుంటే వెళ్తే వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ యాడ్ చేసినా కానీ వైట్ ప్రెసిపిటేట్ సొల్యూషన్ లో మనకి ఏమి క్లియరెన్స్ అనేది ఎండ్ పాయింట్ అనేది అర్థం కాదు. సో సిల్వర్ అయాన్స్ ఎక్స్ట్రా పైనా కానీ మనకు అర్థం. సో ఆ ఐడెంటిటీ కోసం ఈ ఇండికేటర్ క్రోమేట్ ఇండికేటర్ స్పెషల్ గా వాడతాం, ఎందుకంటే ఇది ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. అది డిస్కవర్డ్ బై మోర్స్, ఫెడ్రిక్ మోర్స్, కాబట్టి దీనికి మోర్ మెథడ్ గా కన్సిడర్ చేస్తాం. సో మోర్స్ మెథడ్ లో వాడే ఇండికేటర్ ఏంటి అని అంటే క్రోమేట్ ఇండికేటర్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ ఆఫ్టర్ క్లోరైడ్ యానయాన్ కన్స్యూమ్ అనేది రాస్తాం. సేమ్ దీనికి మీరు కరువు రాయాల్సి వచ్చింది అనుకోండి, కరువు రిప్రజెంటేషన్ ప్రకారం ఇక్కడ ఏంటిది వాల్యూమ్ ఆఫ్ ది AgNO3. ఇక్కడ క్లోరైడ్ అయాన్స్ ప్రెసిపిటేషన్ గా ఫామ్ అవుతుంటది కాబట్టి ప్రెసిపిటేట్ క్లోరైడ్ అయాన్స్. సో టైట్రేషన్ కర్వ్ ఆల్మోస్ట్ ఇలానే రిప్రజెంటేషన్ వచ్చింది. సో టైట్రేషన్ కర్వ్ అనే రిప్రజెంటేషన్ సేమ్ ఇలానే వచ్చింది కాబట్టి PCl precipitation power of the chloride anion and silver
నైట్రేట్ యొక్క వాల్యూమ్ అదేగా తీసుకుంటుంది వాల్యూమ్ టైట్రేషన్ పీరియడ్ లో. మీరు ఫస్ట్ టైట్రేషన్ చేసినప్పుడు వాల్యూ అండ్ సెకండ్ టైట్రేషన్, థర్డ్ టైట్రేషన్, ఫోర్త్ టైట్రేషన్, 6, 7 అంటే మేబీ ఇది చేశారంటే అది. సో పాయింట్స్ ఇండికేషన్ ప్రకారం తర్వాత పాయింట్స్ ని చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్స్ యాక్సిస్ లోనేమో సిల్వర్ నైట్రేట్ యొక్క వాల్యూమ్ ని అండ్ వై యాక్సిస్ లో పి క్లోరైడ్ అయాన్స్ ని తీసుకుంటాం. దీని యొక్క మోర్స్ మెథడ్ యొక్క క్లాసిఫికేషన్. సో దీనిలో మెయిన్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రొసీజర్ అంతా సేమ్. ప్రొసీజర్ ప్రకారం where silver nitrate solution added to the solution of NaCl containing a little potassium chromate. మీరు ప్రొసీజరే చూస్తారు. పొటాషియం క్రోమేట్ ఆర్ అమోనియం క్రోమేట్ ని జస్ట్ యాడింగ్ తో అన్నా తీసుకుంటారు, లేకపోతే వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యాక జస్ట్ ఒక 2 డ్రాప్స్ అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టమైన మెథడ్. అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ silver chloride can be recognized by and it convert a reddish brown color in this titration. Chromate act as an indicator. As ఎందుకు సిల్వర్ అయాన్ ఫాస్ట్ గా దీనిలో ఉల్చాసం ప్రెసిపిటేషన్స్ టైట్రేషన్స్ లో అని అంటే Ag ప్లస్ ఉన్న పవర్ ఏంటంటే మీరు ఇదే గ్రూప్ ఫ్యామిలీలో చూడండి ఏముంటుంది. ఫస్ట్ కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్. సో అందులో Ag ప్లస్ ఇది నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ గాను పనిచేస్తుంది. అండ్ Ag ప్లస్ సైజ్ ప్రకారంగా కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. సో Ag ప్లస్ అంత సైజ్ లో ఉందనుకోండి, దాని చుట్టూ ఉండే యానయాన్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసింది. సో మీరు అదర్ కాపర్ తీసుకున్నా ఆర్ గోల్డ్ తీసుకున్నా, అదర్ ఫెర్రిక్ క్లోరైడ్స్ ఆర్ ఐరన్, మెగ్నీషియం ఈ టైప్ ఆఫ్ తీసుకున్నా కానీ అవి ఫామ్ చేయలేదు. అవి వీక్ కోఆర్డినేటెడ్ బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. మీరు అందుకే కోఆర్డినేషన్ కెమిస్ట్రీ లాస్ట్ 5th సెమిస్టర్ లో ఫస్ట్ యూనిట్ లో వెర్నర్స్ థియరీ చదివేటప్పుడే చూడాలి. ఎందుకు పర్టికులర్ గా Ag ప్లస్ అయాన్ ని ఈ ప్రెసిపిటేషన్ కు వాడతాం అని అంటే Ag అండ్ అదర్ క్లోరైడ్ ఆర్ యానయాన్స్ ఏ యానయాన్స్ తోనైనా ఇది స్ట్రాంగ్ కోఆర్డినేటెడ్ బాండ్ ఫామ్ చేస్తుంది. దట్ టు ఫాస్ట్. మనం ఏదైనా ఒక రియాక్షన్ ఎప్పుడు చూస్తాం, టైం కన్స్యూమింగ్ కూడా ఇంపార్టెన్స్ లో టైం స్కేల్ ప్రకారం ఇది ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ యానయాన్ తోనైనా ఇది ప్రెసిపిటేషన్ ఫామ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో అదర్ థింగ్స్ కు ఉండవండి. ఉంటే మటుకు మన బాడీ ఎఫెక్ట్ అయ్యింది. మన బాడీలో సిల్వర్ ఉండదు. అదే ఐరన్ కనుక Ag తో కనుక హైయెస్ట్ పవర్ ఉందనుకోండి, ఎబిలిటీ, క్యారెక్టర్, ప్రెసిపిటేషన్, మన బాడీలో ఐరన్ ఉంటుంది. ఇంకా ఐరన్ మొత్తం ఏదైతే ఈ క్లోరైడ్ ఏదైతే ఉన్నాయి వీటన్నిటిని అది ప్రెసిపిటేట్స్ గా మారిపోతుంది. సో వాటికి ఆ క్యాపబిలిటీ ఉండదు. ఎందుకు ఉండదు అనేది ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. బట్ Ag ప్లస్ కన్సిడరేషన్ ప్రకారం టెస్ట్ అండ్ ట్రయల్ ప్రకారమే ఎప్పుడో చూస్తారండి. దాదాపు 1855 లోనే దాని యొక్క ఫైండ్ అవుట్ చేశారు. Ag ప్లస్ స్ట్రాంగెస్ట్. అండ్ ఎందుకనేది కాస్ట్ ప్రకారమైన టైం కన్స్యూమింగ్ ప్రకారమైన మనకు టైట్రేషన్ స్పీడ్ ఆఫ్ ది అనాలిసిస్ ప్రకారమైన Ag ప్లస్ అనేది బెటర్ దాన్ ఎనీ అదర్ ఎలిమెంట్స్ అనేది కన్సిడరేషన్. సో మీరు కావాలంటే అదర్ థింగ్స్ ఏవైనా ఇదే ఫ్యామిలీలో ఉన్న కాపర్ అండ్ గోల్డ్ తో నేను చెక్ చేయండి, ఇవి కూడా రియాక్ట్ అవ్వలేదు అంత ఫాస్ట్. సో అండ్ కాస్ట్ వైజ్ గా కూడా దీస్ ఆర్ వెరీ హై కాస్ట్. Ag అనేది హైలీ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నా కానీ సిల్వర్ అనేది వెరీ చీపెస్ట్ ఎలిమెంట్ అండ్ వెరీ ఫాస్ట్ ఫర్ ప్రెసిపిటేషన్ ఫార్మేషన్. సో అది అంటే నెక్స్ట్ వన్ వోల్హార్డ్ సేమ్ రియాక్షన్ ఏనండి, సేమ్ టైప్ ఆఫ్ ది రియాక్షన్ వాడతాం వోల్హార్డ్ లో కూడా. బట్ ఇక్కడ దీని యొక్క ఇండికేటర్ వచ్చేసరికి సేమ్ AgNO3 తోనే టైట్రేషన్ మొదలెడతాం.
సిల్వర్ నైట్రేట్. మనకి ఈ సిల్వర్ నైట్రేట్ ఫార్మేషన్ కూడా మన ల్యాబ్ లో ఎక్కువ కంటెంట్ లో ఉంటుంది, అంటే వెరీ చీపెస్ట్ కాంపౌండ్ కూడా. సో ఈ AgNO3 సేమ్ ఏ టైప్ ఆఫ్ ది ఓలహార్డ్ లో తీసుకుంటామంటే KSCN, పొటాషియం థయోసైనేట్, KSCN. సో ఇక్కడ ఏంటిది, ఇందాక NaCl లో క్లోరైడ్ యానయాన్, మాక్సిమం క్లోరైడ్ యానయాన్స్ ప్రకారం చెప్పి క్రోమ్ ఏంటంటే క్లోరైడ్ అయాన్ థయోసైనేట్ యానయాన్ తీసుకుంటారు, పొటాషియం థయోసైనేట్ SCN. సో మీరు డైరెక్ట్ గా అయినా K ప్లస్ బదులు SCN మైనస్ అయినా ఇండికేషన్ చేసుకోండి, SCN మైనస్. సో థయోసైనేట్, థయోసైనేట్ ఓలహార్డ్ మెథడ్ అంటే ఓలహార్డ్స్ మెథడ్. ఇది కూడా దాదాపు ఆఫ్టర్ 20 years 1874 లో ఓలహార్డ్ అనే సైంటిస్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పుడు దాకా ఓన్లీ హ్యాలైడ్స్ X మైనస్, Cl మైనస్, బ్రోమైడ్, అయోడైడ్స్ ఉన్నాయి. సో బట్ అదర్ యానయాన్స్ రిలేటెడ్ గా కావాల్సి వచ్చినప్పుడు ఈ జాకబ్ ఓల్హార్డ్ అనే సైంటిస్ట్ ఆల్మోస్ట్ అది ఎప్పుడు 1855 లో, బట్ ఇది ఆల్మోస్ట్ 20 years తర్వాత ఇలాంటి థయోసైనేట్ అప్పటి పర్పస్ ఆయనకి ఏం కావాల్సి వచ్చిందో. సో ఈ ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ లో థయోసైనేట్ కూడా ఫాస్ట్ గా సిల్వర్ అయాన్ తో ఫార్మేషన్ జరిగింది. సో దాని ప్రకారం 1874 లో ఫార్మ్ అయితే ఏం ఫార్మ్ అయితే సిల్వర్ థయోసైనేట్ అనే ఫార్ములా AgSCN అనేది ఫార్ములా. ఇది కూడా దాదాపు వైట్ ప్రెసిపిటేట్ లోనే ఉంది. వైట్ ప్రెసిపిటేట్ సొల్యూషన్. సో వైట్ ప్రెసిపిటేట్ కనబడతా ఉంటుంది, బట్ మనకి ఈ Ag సిల్వర్ నైట్రేట్ ని ప్యూరిట్ లో పంప్ చేస్తా ఉన్నా కానీ ఆ వైట్ ప్రెసిపిటేషన్ ఇండికేషన్ ఎండ్ పాయింట్ దాటి కూడా ఫామ్ అవుతా ఉంటుంటే మనకి ఏం అబ్జర్వ్ కాదు. బట్ ఇక్కడ వాడాల్సిన ఇండికేటర్ ఏంటంటే ఫెర్రిక్ తెలుసు, రెడ్డిష్ కలర్ లో ఉంటుంది మనందరికి. ఫెర్రిక్ క్లోరైడ్ యాజ్ అన్ ఇండికేటర్ గా తీసుకోవచ్చు. Fe3+ యాజ్ అన్ ఇండికేటర్ గా మనం ఇక్కడ తీసుకుంటాం, యాజ్ అన్ ఇండికేటర్ గా తీసుకుంటాం. సో ఇండికేటర్ గా తీసుకున్నప్పుడు ఈ Fe3+ అనేది SCN మైనస్ తో టైట్రేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి రెడ్డిష్ కలర్ లో ఫామ్ అవుతుంది. SCN3 ఇది రెడ్డిష్ కలర్ లో. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ రియాక్షన్ ఈ టైట్రేషన్ లో చేయాల్సింది ఇందాకంటే క్రోమేట్ సిల్వర్ తో రియాక్ట్ అయ్యింది. అంటే టైట్రేట్ తో రియాక్ట్ అయ్యింది క్రోమేట్ అనే యానయాన్. బట్ ఇక్కడ ఏంటంటే కోనికల్ ఫ్లాస్క్ లోనే తీసుకునేటప్పుడు ఈ థయోసైనేట్ సొల్యూషన్ తో పాటు ఫెర్రిక్ క్లోరైడ్ ను కూడా యాడ్ చేసుకొని ఉంచుకోవాలి. యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, Fe3+ SCN మైనస్ కలిసి ఈ రెడ్డిష్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ చేస్తుంది. కోనికల్ ఫ్లాస్క్ లో రెడ్డిష్ కలర్ తో ఇప్పుడు ఈ రెడ్డిష్ కలర్ సొల్యూషన్ ని సిల్వర్ నైట్రేట్ తో ఫామ్ చేసుకుంటే వెళ్తా ఉంటే ఏం జరిగిందంటే ఫస్ట్ సిమిలర్ గా ఫ్రీగా ఉన్న SCN మైనస్ లో రియాక్ట్ అయ్యి AgCN గా మారుతుంది. అండ్ ఫ్రీగా ఉన్న SCN మైనస్ అయిపోయాక ఏదైతే రెడ్డిష్ కలర్ లో ఉన్న ఐరన్ థయోసైనేట్ కాంప్లెక్స్ లో ఉన్న SCN మైనస్ రియాక్ట్ అవ్వడం. ఎందుకంటే ఐరన్ థయోసైనేట్ కోఆర్డినేషన్ వీక్ కోఆర్డినేషన్ కంపేర్డ్ టు AgCN. కాబట్టి స్ట్రాంగ్ Ag+ ర్యాంగ్ లోనే ఈ వీక్ కోఆర్డినేషన్ బ్రేక్ అయ్యి ఈ SCN మైనస్ లన్నీ ఈ AgNO3 తో రియాక్ట్ అయ్యి AgSCN గా మారుతుంది. అంటే కంప్లీట్ గా రెడ్డిష్ కలర్ లో ఉన్న కోనికల్ ఫ్లాస్క్ లో సొల్యూషన్ వైట్ ప్రెసిపిటేట్ గా మారుతుంది.
అంటే ఇక్కడ ఎండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటిది రెడ్డిష్ టు వైట్ ప్రెసిపిటేట్ గా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే రెడ్డిష్ నుంచి వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిందో కంప్లీట్ గా అప్పుడు మనకి ఎండ్ పాయింట్ అనేది వచ్చింది. కాబట్టి ఇందాక మోస్ట్ మెథడ్ ఏంటంటే టైట్రెంట్ తోనే సిల్వర్ క్రోమేట్ అనే రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఫామ్ అయింది. బట్ దీనిలో ఏంటంటే SN మైనస్ అనేది మన యొక్క టైట్రేట్, మన ఇండికేటర్ ఇప్పుడు టైట్రేట్ తో రియాక్ట్ అయ్యి FeSN మైనస్ గా రెడ్డిష్ కలర్ సొల్యూషన్ లో ఉంది. సో ఆ రెడ్డిష్ కలర్ సొల్యూషన్ ని మన సిల్వర్ నైట్రేట్ తో బ్యూరేట్ తో టైట్రేషన్ చేస్తే మనకి ఇక్కడ ఇండికేటర్ కి సిల్వర్ నైట్రేట్ కి ఎటువంటి రియాక్షన్ లేదు. ఓన్లీ మన యొక్క SN మైనస్ కి సిల్వర్ కి మాత్రమే రియాక్షన్. కంప్లీట్ గా వైట్ ప్రెసిపిటేట్ లోకి మారింది. ఇందాకేమో వైట్ ప్రెసిపిటేషన్ నుంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి మారింది మోస్ట్ మెథడ్ బై యూజింగ్ క్రోమేట్ యాజ్ ఎన్ ఇండికేటర్. బట్ వోలహార్డ్ మెథడ్ లో ఈ థయోసైనేట్, ఐరన్ థయోసైనేట్ రెడ్డిష్ కలర్ నుంచి వైట్ ప్రెసిపిటేట్ సిల్వర్ థయోసైనేట్ గా ఎండ్ పాయింట్ ని అబ్జర్వ్ చేస్తాం. ఇది మాక్సిమం మన యొక్క వోలహార్డ్ మెథడ్ ఇన్ఫర్మేషన్. మీరు చూడండి. సో ఓవరాల్ గా ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ ఆర్ అజెంటోమెట్రిక్ టైట్రేషన్స్ లో రెండుల్లో కూడా అది సిమిలర్ నేమ్ ఎందుకు వచ్చిందో చెప్పాను, సిల్వర్ అనగానే ఉంది కాబట్టి అజెంటోమెట్రిక్ టైట్రేషన్స్ అన్నాం. దాని యొక్క డెఫినేషన్ అండ్ మోడల్ ఎగ్జాంపుల్, కర్వ్ అండ్ క్లాసిఫికేషన్స్ లో మోర్స్ మెథడ్ అండ్ వోలహార్డ్స్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇదే క్లాసు. అండ్ రేపటి క్లాస్ లో దీనిలో థర్డ్ క్లాసిఫికేషన్ ఫెజెన్స్ మెథడ్ అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఆల్మోస్ట్ దీంతో దాదాపు 3 టైప్ ఆఫ్ ది టైట్రేషన్స్ వోలమెట్రిక్ లో ఉన్న యాసిడ్ బేస్ రిడాక్స్ అండ్ ప్రెసిపిటేట్ టైట్రేషన్. నెక్స్ట్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ స్టార్ట్ చేస్తాం. దీనిలో ఉన్న ఒక్క క్లాసిఫికేషన్ కూడా క్లాస్ చదువుతున్నాను. మీరు త్రూ యాప్ ద్వారానే క్లాస్ రాండి. సో ఈ రోజు బై మిస్టేక్ ఎలా వచ్చినా నాకు ఐడెంటిఫికేషన్ నేను చూస్తే తెలిసింది. బట్ మాక్సిమం కమింగ్ త్రూ ద యాప్, దాని నుంచే మీకు అటెండెన్స్ నాకు కూడా అర్థం అవుతుంది ఎవరెవరు రెగ్యులర్ గా వస్తున్నారు రావట్లేదని. అంటే మెటీరియల్ కంటెంట్ డౌన్లోడ్ ఆప్షన్ కి ఇవ్వను, మాక్సిమం వీవ్ ఆప్షన్స్ కి ట్రై చేస్తాను. అండ్ మీరు నోట్స్ రాసుకుంటా రండి. నోట్స్ రాసుకుంటా వస్తే రేపు క్లాస్ ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చాక ఆ నోట్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఆ డేటా ఎరేజ్ అవ్వకుండా నేను టెక్నీషియన్ కాంటాక్ట్ అవుతానండి. అది మేబీ అది పర్టికులర్ టైంలోనే ఉంటుంది అట్టుకుంది, పర్టికులర్ 1 hour 2 hour లేకపోతే 1 day ఉంటుందేమో. బట్ నేను టెక్నీషియన్ తో మాట్లాడతాను, డెవలపర్ సాఫ్ట్వేర్ డెవలపర్ తో. సో మాక్సిమం ఉంచడానికే ట్రై చేస్తాను. బట్ ఇన్ కేస్ మిస్ అయితే ఎవరైనా నోట్స్ ఫాస్ట్ గా రాసుకోవడానికి ట్రై చేయండి. నేను అడుగుతాను మీకు, లేకపోతే నేను మీకు వాట్సాప్ లో PDF అయినా పంపిస్తాను. బట్ నోట్స్ రాయాలి. నోట్స్ రాస్తేనే దానిలో ఉండే ఎర్రర్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదే దీనిలో ఉందనుకోండి, నా దగ్గర జస్ట్ ప్రింటెడ్ మెటీరియల్ ఉంది. ప్రింటెడ్ మెటీరియల్ లో ఈ కార్బోనేట్ అని పడింది, టైప్ ఎర్రర్స్ అని చెప్పాను కదా, ఆ చిన్న చిన్న టైప్ ఎర్రర్స్ ఉన్నాయి. ఆ టైప్ ఎర్రర్స్ అన్ని కరెక్ట్ చేస్తాను తర్వాత. ఎందుకంటే టైం లేదు, నేను ఫాస్ట్ గా టైప్ చేసేసరికి టైం కొన్ని టైప్ ఎర్రర్స్ వచ్చాయి. బట్ 99% కరెక్ట్ ఉన్నాయి. సో మేబీ చిన్న చిన్న టైప్ ఎర్రర్స్ అంతే. నేను చెక్ చేసుకుంటున్నా ఉన్నాను, రోజు క్లాస్ ప్రకారం టెస్ట్ చేస్తున్నాను. ఏ రోజుకు ఆ రోజు క్లాస్ ఒకేసారి టెస్ట్ చేసినా కానీ ఆ టైప్ ఎర్రర్స్ తొందరగా ఆపడు. సో ఎప్పటికప్పుడు మీకు చేస్తుంటుందో ఆ టైప్ ఎర్రర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను నేను. సో దాని ప్రకారం చూద్దాం. నెక్స్ట్ ప్రెజెన్స్ మెథడ్ ఉంది. ప్రెజెన్స్ మెథడ్ అయిపోయాక సో అన్ని ప్రతి యూనిట్ ని టైప్ ఎర్రర్స్ నేను చెక్ చేసి మేడానికి మళ్ళీ రిప్లై పంపిస్తాను. ఆ టైప్ ఎర్రర్స్ ఎక్కడెక్కడ అనేది మేడానికి క్లారిఫై చేశాక PDF ని పంపిస్తాను. అప్పుడు దాకా మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. టైప్ ఎర్రర్స్ ఉంటే మీరైనా సో అది కాదేమో ఇదాన్ని టెస్ట్ చేసుకోండి. దెన్ ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ యాప్ లో అడగండి. నేను ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఆ యాప్ ద్వారానే చూపిస్తాను.
మీకు రిప్లైస్ ఇస్తాను. ఓకేనా? బాయ్.